అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక సోమవార మహిమ. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్పెను: ఓ రాజా, కార్తీక మహత్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించువాడు కైలాస నివాసి అగును. కార్తీక మాసమున సోమవారం నందు స్నానమును గాని, దానమును గాని, జపమును గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు ఉపవాసం, ఒక పూట భోజనం, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలాదానము, ఈ 6 ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తి కలవాడు కేవలం ఉపవాసము చెయ్యవలెను. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనం చెయ్యవలెను. అందుకు శక్తి లేనివాడు ఛాయానక్తము చెయ్యవలెను. అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనం చెయ్యవలెను. ఛాయానక్తం అనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలం 4:30 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన 6 దేన్ని ఆచరించకపోతే అనేక నరక బాధలు అనుభవిందురు. కార్తీక సోమవారం నందు విధవ యథావిధిగా ఉపవాసం చేసి శివునిని పూజించినట్లయినా శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవ్వరూ కార్తీక సోమవారం అందు నక్షత్రములను చూచి రాత్రి భోజనం చేయుదురో వారి పాతకములు అగ్ని అందుంచబడిన దూది వలె నశించును. కార్తీక సోమవారం మందు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి భుజించువాడు శివునికి ప్రియుడగును. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్తాను వినుము. ఇది వినువారికి చెప్పిన వారికి పాపనాశనమగును. కాశ్మీర దేశమందు ఒక పురోహితుని కూతురు స్వాతంత్ర్య నిష్ఠురి అను ఒక స్త్రీ కలదు. ఆవిడ చక్కని రూపముతో మంచి యవ్వనంతో కూడి ఉండి అలంకరించుకొని బహుగా మాట్లాడుచు జారినియై ఉండేది. ఓ రాజా, ఈవిడ దుర్గుణములను చూచి తల్లిదండ్రులు, అత్తామామలు ఈవిడ్ని విడిచిరి. ఈవిడ భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సమస్త భూతములందు దయ కలవాడు, అనేక తీర్థములు సేవించినవాడు, అబద్ధమాడనివాడు, నిరంతరం దయగలవాడు. ఇట్టి ఉత్తమ గుణములు కలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యం కొట్టుచూ ఉండేది. అట్లు నిత్యం ఆవిడి చేత దెబ్బలు తింటూ గృహస్థ ధర్మమందుండు కోరిక చేత భార్యను విడువలేక ఈవిడితో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంగములనగా శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, అవ్యుతిషము, కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు. వేదాంగ పారంగతుడు. ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ అనియు నామము కలదు. భర్త అయిన మిత్రశర్మయు సంభోగ వాంఛ చేత దీని యందు రాగముతో నుండెను. అంతా ఒకనాడు ఒక పరాయి మగవాడు కొన్ని ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి, నిరంతరం సంభోగమునకు నీ భర్త వల్ల భంగం కలుగుచున్నది కావున నీవు నీ భర్తను చంపమని చెప్పగా ఆవిడ సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించిన పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతను మృతి చెందెను. తరువాత కర్కశ స్వయంగా తన భర్త శవమును వీపు మీద వేసుకొని తీసుకొని పోయి పాడు నూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిలాషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణ సంకరకారకులను అయిన అనేక జాతి పురుషులతో నిత్యం సంభోగం చేయుచుండేది. ఇంతేకాదు భర్త యందున్న అనురాగంతో కూడి ఉన్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగం చేయించుచు ఏకపత్నీవ్రత పరాయణులను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యం పరనింద చేయుచు పరద్వేషం కలదై దేవతాద్వేషి అయి ఉండెను. ఇలా నిరంతరం దయాశూన్యై ఆడంబరం చేత గాని, నవ్వు చేత గాని, కపటం చేత గాని విష్ణు పాదార విందమును ధ్యానించలేదు, హరికథను వినను లేదు. ఇట్లుండగానే ఈవిడకు యవ్వనం పోయి ముసలితనం వచ్చింది. తరువాత కుష్ఠవ్యాధి కలిగింది. తరువాత దుర్గంధంతో కూడినదయ్యెను. తరువాత జారులందరూ రూపవంతులు,
మదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యము చేత చాలా బాధనుంది ఆ వ్రణవ్యాధి తోడనే మృతి చెందును. తరువాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కసును పాశముల చేత కట్టి యముని కాడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు ఈవిడిని చూచి కోపం చేత కళ్ళెర్ర చేసి భటులకు చెప్పెను, అనేక విధమైన శిక్షలను వెయ్యమని. తరువాత ఆవిడ పాదములు రెండూ పట్టుకొని గిరగిర తిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి. తరువాత రక్తమును కాచి త్రాగించిరి. శేషము కాచి రెండు చెవులలోనూ పోచిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురి చేసిరి. ఆ కర్కస ఇట్లు తన పితృ పితామహులతోనూ తన బంధువులతోనూ తనకు పూర్వము 10 తరముల తరువాత 10 తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు 15 మారులు కుక్కగా జన్మించింది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారం దినమున పగలంతయు ఉపవాసం చేసి గృహమందు శివలింగాభిషేక పూజలను చేసి నక్షత్ర మండలమును చూచి గృహమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానం కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచనమును చేసి తిరిగి ఇంటికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారం కొద్దినైనను దొరకక కృషించిందై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను. ఆ బలిభోజనం చేత కుక్కకు పూర్వ జాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుము రక్షింపుము అని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో కూడినవాడై, ఓ కుక్క, మా ఇంటిలో ఏమి చేసితివి, రక్షించుమన్నావు అని అడిగెను. కుక్క ఇట్లు అనెను, ఓ బ్రాహ్మణోత్తమ వినుము, నేను పూర్వ జన్మ ముందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానును, వర్ణ సంకరణమును చేసిన దానును, అన్య పురుషులను మరిగి నిజభర్తను చంపితిని. ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలు నొంది తిరిగి భూమికి వచ్చి 15 మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకు ఈ జాతి స్మరణ కలిగింది. ఎట్లు కలిగిందో చెప్పుము, విని తరించెదను అని అనగా ఆ బ్రాహ్మణుడు ఆ మాట విని జ్ఞాన దృష్టితో చూచి తెలుసుకొని ఇట్లనియే, ఓ శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషమయము వరకు భుజింపక ఇప్పుడు నేనుంచిన బలిని భక్షించితివి కనుక నీకు జాతి స్మృత కలిగింది. ఆ మాట విని కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షం కలుగునో చెప్పమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములలో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహుని విడిచి ప్రకాశించుచున్న శరీరం కలదై ప్రకాశించేడి వస్త్రములను మూల్యములను ధరించి ఆభరణాలంకృతై తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతం ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షం హస్తమందుండును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చెయ్యుము. కార్తీక పురాణ 2వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.